హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే మనం సింపుల్‌గా టేస్టీ అయిన పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనం పన్నీర్‌కి కావాల్సినవైతే ఏవేవో ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. ముందుగా అయితే పన్నీర్‌ని అయితే తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఇలా నీట్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలనైతే ఈ ఆయిల్లో వేసి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే అవి కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకసారి కలుపుకొని అలానే ఉంచాలి. ఇలా తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక మనమైతే ఇవి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం స్మెల్ పచ్చివాసన పోవడానికి ఇలా వేయించుకోవాలి మనం. తర్వాత ఇప్పుడు పన్నీర్‌కి టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా తీసుకొని ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం అదే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి మళ్ళీ ఏం చేయాలి, కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చినైతే వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల వరకు ఒకసారి కలుపుకొని నీట్‌గా ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అంతే ఉంచేయాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనమైతే మూత తీసేసి ఒకసారి కలుపుకొని వీటిని కొంచెం స్పూన్‌తో కలిపిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి టమాటో పేస్ట్ ఇలా వచ్చినాక దాన్నైతే మనం పొయ్యి మీద మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు ఇవి వేసుకోవాలి. ఈ కరివేపాకు, పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ఇందాక పట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం వేసుకున్న తర్వాత ఇందాక మనం పన్నీర్‌లో వేంపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో కొంచెం కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇలా కారం యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే దీన్ని కూడా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం మూత తీసేసి మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇట్లా మరిగేటప్పుడు మనం కొంచెం ఆ గ్రేవీలో ఇందాక మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనమైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం కలుపుకొని ఒకసారి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి బాగా కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకైతే ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా రెడీ అయిన పన్నీర్ కర్రీని అయితే మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని కొంచెం పైన కొత్తిమీర వేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇలా వేడి వేడి అన్నంలో పన్నీర్ కర్రీ వేసుకొని మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.